హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూసే వాళ్ళు అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నిన్నటి వీడియోలో నేను పోస్ట్ చేశాను కదండి, మేము నిన్న ఫ్రైడే నైట్ మేము చార్మినార్కి వెళ్ళాము అని. నేను అక్కడ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అండి. లైక్ ఇయర్ రింగ్స్ అంటే కొన్ని 2 టైప్స్ ఆఫ్ బీడ్స్ అంటే అండ్ కొన్ని హెయిర్ క్లచెస్ అంటే కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. సో ఆ కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ బాబు దగ్గర అయితే నేను కొన్ని ఇయర్ రింగ్స్ చేసుకున్నాను. అవి నేను చూపిస్తానండి. 3 పేర్స్ తీసుకున్నాను అతని దగ్గర. అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే నాకు 4 బ్యాంగిల్స్ వచ్చేసి 150 పడ్డాయండి. నేను 2 తీసుకున్నాను, నా ఫ్రెండ్ 2 తీసుకుంది అనమాట. ఇవి ఎలా అంటే చిన్న చిన్న వైట్ కలర్ బీడ్స్ వస్తాయి, మధ్యలో ఒక స్టోన్ వస్తుంది అండ్ ఒక ఫ్లవర్ షేప్లో అరేంజ్ చేశారు. బాగుందండి. లోపలైతే రోజ్ కలర్ లాగా వస్తుంది, అంటే రోజ్ పింక్ కలర్ లాగా వస్తుంది. అండ్ ఇవి వచ్చేసి ముత్యాలు అనమాట. నేను యాక్చువల్గా ముత్యాలు బీడ్స్ తీసుకున్నాను, ఇవి తీసుకున్నాను, బ్యాంగిల్స్ తీసుకున్నాను. నా దగ్గర ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే ముత్యాలది ఏంటంటే తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి ఆ కుట్టు అనేది క్లియర్గా సెట్ అయిందా లేదా అనేది చూసి తీసుకోండి. నాకేంటంటే నేను 4 తీసుకున్నాను కదా, నా ఫ్రెండ్ 2 నేను 2. ఇవేంటంటే నాకు ఒక బ్యాంగిల్కి కుట్టు బయటకు వచ్చేసింది అనమాట. సో అవి చూసుకొని తీసుకోండి. అండ్ ఇవి వచ్చేసి నేను ఎప్పుడైనా అలాగా ఊరికే ఉంటాయిలే శారీస్ మీదకి, ఇంట్లో ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు కానీ అట్లాగే ఎప్పుడైనా ఉంటాయి అన్నట్లు నేను ఇవి తీసుకున్నాను అనమాట. ఇది నాకు జస్ట్ స్టోన్స్ ఏం కాదండి, జస్ట్ ప్రింట్ వచ్చిందనమాట, జల్లెడలాగా వచ్చింది. ఒక బ్యాంగిల్ వేసుకుంటే మాత్రం సరిపోతుందండి, ఇంకా మనకి చెయ్యంత నిండుగా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి నేను యాంటిక్ ఫినిష్లో తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఈ కలర్లో ఇయర్ రింగ్స్ ఉన్నాయి. నాకు ఒక శారీకి పర్టికులర్గా నేను యాంటిక్వే వేద్దాము, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలో యాంటిక్ ఫినిషింగ్వి వేద్దాము అని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి అంతే, నాకు 2 బ్యాంగిల్స్ వచ్చేసి 100 రూపీస్ పడ్డాయి. బట్ చాలా బాగుంది అనిపించిందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ వేసుకుంటే మాత్రం ఒక బ్యాంగిల్ చేతికి నిండుగా సెట్ అయిపోయింది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఈ వైట్ ఆక్సిడైజ్డ్వి నాకు 4 వచ్చేసి 100 రూపీస్ పడ్డాయండి. నేను 2, నా ఫ్రెండ్ 2 తీసుకున్నాము. ఇవి కూడా బాగున్నాయన్నమాట. ఒక లైన్ లాగా వచ్చింది, చుట్టుపక్కల అంతానేమో స్టోన్స్ కాదు, అలానే విడిపోయేది కూడా కాదు, అది జస్ట్ ఒక కవర్ లాగా వచ్చింది అనమాట అది. అండ్ ఈ క్లిప్స్ వచ్చేసి నేను 10 రూపీస్కి తీసుకున్నాను అనమాట. ఇది నాకు 20 రూపీస్, ఇది 10 రూపీస్ కాదు, ఇది 20 రూపీస్ పడిందండి. ఫ్లవర్ షేప్ బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది. 20 రూపీస్ అంటే తీసుకోవచ్చు అనిపించింది. యాక్చువల్గా క్లోజింగ్ టైంలో వెళ్ళాం కదండి, సో కొంచెం తక్కువకి ఇచ్చారనమాట. ఇది 10 రూపీస్ క్లిప్ అండి, జస్ట్ ప్లాస్టిక్ది, ముత్యాలు ఏం కాదు. కాకపోతే ఆ షేప్లో, ముత్యాల షేప్లో వైట్ కలర్ది పెట్టి అమ్ముతున్నారు అనమాట, అంటే పూసలు. బట్ బాగుంది. ఇది నేను నా ఫ్రెండ్ కోసం తీసుకున్నాను అండి. జస్ట్ నాకు ఇది 10 రూపీసే పడింది. చాలా చిన్న క్లిప్ అండి, అంటే బాగా థిన్గా ఉంటుంది కదా హెయిర్, వాళ్ళకైతే సెట్ అయిపోద్ది అనమాట ఇది. దానికోసం తీసుకున్నాను, బాగా అనిపించింది. ఇది 10 రూపీసే పడింది అన్నట్లు. అండ్ నేను ఇంకొక 2 వచ్చేసి బటర్ఫ్లై క్లిప్స్ తీసుకున్నా అండి. నా దగ్గర యాక్చువల్లీ సింగిల్ కలర్లో ఉన్నాయండి బటర్ఫ్లై క్లిప్స్. బట్ నాకు అలాగా అన్నీ సింగిల్ కలర్ ఎందుకని చెప్పేసి ఇది ఇలాగా ఒకటి వైట్ మీద బ్లూ కలర్, బ్లాక్ కలర్ డాట్స్ లాగా వస్తాయి అన్నమాట. అండ్ ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే తీసుకున్నాను. ఇది నాకు 60 రూపీస్, అంటే నిమ్రా కేఫ్ ఆపోజిట్లో తీసుకున్నాను అన్నాను కదా, అక్కడ అనమాట ఇది తీసుకుంది. ఉందని చెప్పాను కదా స్టాల్, అక్కడ తీసుకున్నాను ఇది. ఇవి నాకు ప్రతిదీ 60 పడిందండి. బాగుంది. ఇది ఒకటి బుట్టల్లాగా ఎల్లబడతా హూప్ టైప్ అనమాట ఇది. అండ్ ఇవి వచ్చేసి నాకు 50కి 3 తీసుకున్నాను. ఆ బాబు దగ్గర చూపించాను కదా వీడియోలో స్టార్టింగ్లో, ఆ బాబు దగ్గర తీసుకున్నాను. ఇది ఒక పెయిర్. అండ్ ఇప్పుడు చూస్తున్న హ్యాంగింగ్స్ ఇంకొక పెయిర్, అండ్ ఇంకొక పెయిర్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇదండి, ఈ 3 కలిపి నేను 50 రూపీస్కి తీసుకున్నాను అనమాట. అండ్ ఇవి కూడా నేను నిమ్రా కేఫ్కి ఆపోజిట్ దగ్గరే తీసుకున్నాను. 60 రూపీస్ పడిందండి నాకు. ఇవి కూడా అంతేను, డబుల్ చాన్బాలిస్ లాగా వస్తాయి. ఒక పైది చిన్న సైజు, కిందది పెద్ద సైజులో వస్తాయి. చిన్న హ్యాంగింగ్ లాగా వచ్చింది. దీనికేమో ఒకటే చాన్బాలికి 3 బుట్టలు వస్తాయి అన్నమాట. ఇదేంటంటే మిర్రర్ వచ్చినట్టు వచ్చేదాన్ని, కింద మళ్ళీ బుట్టలాగా వస్తుంది. ఇవన్నీ నాకు 60 రూపీస్ పడ్డాయి. బట్ బాగా అనిపించాయండి. ఇవి నేను చార్మినార్ పక్కనే, మనం లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే షాప్స్ ఉంటాయి అన్నమాట, బీడ్స్ షాప్స్, అక్కడ తీసుకున్నాను. ఇది నేను జస్ట్ నార్మల్గా మీకు చూపించడానికి ఇలాగా గుచ్చుకున్నాను నేనే. బట్ నేను బయట గుచ్చిపించాలి అనుకుంటున్నాను, మనం ఫంక్షన్స్కి వేసుకోవడానికి. బీడ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి నాకు ఆల్మోస్ట్ 400 చేంజ్ ఏమో పడిందండి ఒక లైన్ వచ్చేసి. అలా నేను 2 లైన్స్ తీసుకున్నాను. బాగా అనిపించింది. అండ్ మీరు చూసిన ముత్యాలు వచ్చేసి ఇది
5 లైన్స్ అండి, స్టెప్స్ వైజ్గా తీసుకున్నాను. చిన్న చిన్న ముత్యాలు, బట్ చాలా బాగుందండి క్వాలిటీ. ఇది మొత్తం కలిపి నాకు సెట్ మొత్తం 2500కి వచ్చేసింది అనమాట. ఇది మంచి ముత్యాలే అనమాట, బాగానే ఉంది క్వాలిటీ అయితే. అండ్ ఇవి వచ్చేసి నేను జస్ట్ నార్మల్గా తీసుకున్నా అండి, అదే షాప్లో, కాకపోతే కొంచెం తక్కువ క్వాలిటీ అనమాట. ఇది మరీ అంత క్వాలిటీ అయితే ఏం లేదు. వీరి క్వాలిటీ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ మీకు ఆ షైన్ అనేది తెలిసిపోతుంది ఇక్కడ. సో దీనికి దానికి డిఫరెన్స్. ఆ కలర్స్తో అయితే నాకు జస్ట్ 250కి వచ్చేసింది అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవి చార్మినార్లో. మీకు ఏమైనా నచ్చాయి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా కమెంట్ బాక్స్లో పెడితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. బై.